హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే పుదీనా ఇంకా కొబ్బరి పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే నువ్వులు, మెంతులు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకా చింతపండు కూడా వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ నేనైతే ఒక గిన్నె పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించాను అనమాట. వేయించి అవి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిర్చిని బాగా వేయించాను అనమాట. కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. పుదీనా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం కొబ్బరి కూడా బాగా ఎర్రగా అవ్వాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత అందులో ఒక 1 స్పూన్ ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేసి అలాగే 2 ఎల్లిపాయలు పొట్టు తీసినవి వేసి అలాగే కొంచెం చింతపండు వేసి ఇవన్నీ వేగిన తర్వాత పసుపు కూడా వేసి వేయించాను అనమాట. ఇవన్నీ బాగా వేగాలన్నమాట. ఇవి వేగేలోపు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని కొంచెం మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ లోపు మనం ఇది వేగుతుంది కదా, దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకొని దీన్ని కూడా మిక్సీ వేసి 2 మిశ్రమాలని పేస్ట్ ఉంటాయి కదా, ఆ 2 పేస్ట్లని కలిపేస్తే మనకి కొబ్బరి ఇంకా పుదీనా పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు దానికి కొంచెం పోపు వేస్తే సరిపోతుంది. పోపుకి గిన్నె పెట్టేసి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పసుపు అలాగే ఎండుమిరపకాయలు వేసి పోపు అయితే వేసేసాము. ఇది అనమాట మా పచ్చడి. అండ్ ఈ పచ్చడిని మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా పుదీనా చట్నీ ఇదైతే దోశలో ఇంకా రైస్లో అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి.